గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు. నారాయణీయంలోని 33వ దశకంలో ఉన్నాం. వైవస్వతాక్షమనుపుత్ర నభాగజాత నాభాగనామక నరేంద్ర సుతోంబరీశ. అంబరీషుడి వృత్తాంతం. వైవస్వతాక్షమనుపుత్ర నభాగజాత నాభాగనామక నరేంద్ర సుతోంబరీశ సప్తార్ణవావృతమహీదయితోపి రేమే త్వత్సంగిషు త్వయి చ మగ్నమనాః సదైవ. వైవస్వతమనునకు నభాగుడను పుత్రుడు జన్మించాడు. అతని పుత్రుని నాభాగుడు అంటారు. ఆ నాభాగునకు అంబరీషుడను పుత్రుడు కలిగాడండి. అతడు సప్త సముద్ర పరివృతమైన భూమండలమునంతయు పరిపాలించుచు నీ భక్తులపై నీపై సదా భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడు. త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోస్య భక్త్యైవ దేవన చిరాదభృతాః ప్రసాదం యేనాస్య యాచనమృతేభ్యభిరక్షణార్థం చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారం. ఆ అంబరీష మహారాజు సమస్త కర్మలను పరమాత్మవైన నీ సంతోషమునకే భక్తిపూర్వంగా చేసేవాడు. ఏ కర్మని ఆచరించినా భగవంతుడికి సమర్పించుకోవడం భక్తుల లక్ష్యం. దానివలన చాలా చాలా లాభం ఉంది, తర్వాత చూస్తారు. నిష్కామముతో ఆ మహారాజు చేయుచున్న కర్మలకు నీవు చాలా సంతోషించి అతడు అర్థింపకున్నను 1000 అంచులు గల నీ సుదర్శన చక్రమును అతని రక్షణకై వసగావు. సద్వాదశీ వ్రతమథో భవదర్చనార్థం వర్షం దధౌ మధువనే యమునోపకంఠే పత్న్యా సమం సుమనసా మహతీం వితన్వన్ పూజాం ద్విజేషు విసృజన్ పశుషష్టికోటిం. ఆ మహారాజు నిన్ను ఆరాధించుటకై యమునా నదీ తీరములనున్న మధువనమున 1 సంవత్సరము ద్వాదశీ వ్రతమును ఆచరించాడు. ఆ సమయమున తన భార్యతో కలిసి నిన్ను గొప్పగా ఆరాధించుతూ ద్వాదశీ వ్రతములో భాగంగా బ్రాహ్మణులకు 60 కోట్ల గోవులను దానం చేశాడు. తత్రాథ పారణదినే భవదర్చనాంతే దుర్వాససాస్యమునినా భవనం ప్రపేదే భోక్తుం మృతశ్చ స నృపేణ పరార్తిశీలో మందం జగామయమునాం యమాన్ విధాస్యన్. ఒకనాటి పారణ దినమున అంటే ద్వాదశి నాడు అంబరీషుడు నిన్ను అర్చించు సమయమున దుర్వాస మహర్షి యమునా నదీ తీరమున ఉన్న అతని భవనమునకు వచ్చాడు. ఆ మహర్షికి ఇతరులను బాధ పెట్టే స్వభావం ఉన్నదండి. అట్టి మహర్షిని భోజనము చేయుటకు రమ్మని పిలువగా అతడు తన నిత్యకర్మలు చేసుకొనుటకై యమునా నదికి మెల్లగా వెళ్ళాడు. రాజ్ఞాథ పారణ ముహూర్త సమాప్తి ఖేదా వారైవ పారణమకాది భవత్పరేణ ప్రాప్తో మునిస్తదధ దివ్యదృశా విజానన్ క్షిప్యన్ క్రుధోద్ధృతచటో వితతానకృత్యాం. స్వామి, నీ ప్రియభక్తుడైన అంబరీషుడు పారణ సమయము మించిపోవుచుండగా బ్రాహ్మణుల సూచనపై శ్రీపాద తీర్థమును మాత్రము పుచ్చుకున్నట్ట. పిదప నిత్యకర్మలకు సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని అక్కడకు వచ్చిన దుర్వాస మహర్షి తన దివ్యదృష్టిచే రాజు పారణ చేసినట్లు తెలుసుకొని అతడు తనను అవమానపరిచినట్లు భావించి కోపంతో తన జడను లాగి కృత్యను సృష్టించాడు. కృత్యాం చ తామసి ధరాం భువనం దహంతీం అగ్రేభివీక్ష్య నృపతిర్న పదాచ్చకంతే త్వద్భక్తబాధమభివీక్ష్య సుదర్శనం తే కృత్యానలం చలభయన్ మునిమన్వధామి.
కత్తిని చేతిలో పట్టుకుని తన జ్వాలలచే లోకములన్నింటినీ దహించుచూ తనకెదురుగా నిలబడియున్న కృత్యను చూచి అంబరీష మహారాజు ఏమాత్రమూ చలింపలేదు. కాని నీ భక్తుడు పడుచున్న బాధలను గమనించిన నీ సుదర్శన చక్రము మాత్రము కృత్యను దహించి వేసి తరువాత ఆ ముని పనిభట్టుడికి అది వెంటపడింది. భక్తుడు తనకు తాను ఎనానిమస్గా ఉంటాడు. అంటే ఏంటంటే మొదటి క్వాలిటీ భక్తుడు ఏంటంటే నేను ఆచరిస్తున్నాను అని ఏ రోజు అనుకోడు. నిరంతరం ఇది నా చేత ఆచరింపబడుతున్నది, ఈశ్వరుడు నా చేత ఈ కర్మని ఆచరింపచేస్తున్నాడు అని 100కి 100 పాళ్ళు నమ్మేవాడు భక్తుడు. అంచేత ఆ కార్యం ఎలాంటిదైనా దాంట్లో అతను నిమగ్నమైపోయి ఆచరిస్తాడే గాని దాని ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాడు. ఆ కర్మని కూడా ఈశ్వరుడుగానే భావిస్తాడు. ఫలితం ఒక్కటే కాదు. అంచేత అతనికి కర్మయే ఫలం అవుతుంది. కర్మ ఫలం అన్నది పక్కన పెట్టండి. నిజమైన భక్తుడికి చేతిలో ఉన్న పనియే ప్రపంచం. అదే కర్మ, అదే కర్మ యొక్క ఫలం కూడా. మీకు సత్కర్మల ఫలం అనేది లభించటం లేదని మీరు బాధపడక్కర్లేదు. అసలు మీ చేతిలో ఒక మంచి పని ఉన్నది అంటే అదే సత్కర్మల ఫలితం అండి. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఈ విధంగా ఆచరించేవాడికి, తన పనిలో తాను నిమగ్నమై ఉన్నవాడికి వాడు దేనిని వెతుక్కోడు. వారి కర్మలోనే భగవంతుడు కనిపిస్తున్నాడు. అంచేత కర్మయే ఫలం అవుతుంది. రెండవది, అలా ఆచరించేవాడు దేనిని వెతుక్కోడు, ప్రపంచం వాడిని వెతుక్కుంటూ ఉంటుంది. అందుకే చూడండి, ఆ కృత్య అనే ఒక భీకరమైన ఆకారాన్ని సృష్టించాడు దుర్వాసుడు. నానా హంగామా చేస్తున్నాడు. ఈయన ధరించలేదు. అలా చూస్తున్నాడు, ఏమిటిది అని కూడా అనుకోవట్లేదు. ఆహా, ఇలా ఉంది, ఇలా ఉంది. అప్పుడు భగవంతుడు ఆయనకి అండగా ఇచ్చిన సుదర్శన చక్రం రంగంలోకి దిగిపోయింది ఆటోమేటిక్. అదన్నమాట. అలా కాకుండా ఏదో బాధపడిపోయి ఏదో మనసంతా వికలం చేసుకుని కంగారు పడిపోవడం భక్తుడి లక్షణం కానీ వెంటనే ఆ కృత్యం నాశనం చేసి దుర్వాసుడు కనుక పరిగెట్టింది. ఆ మహానుభావుడు పరుగు తీశాడు. ధావన్న శేష భువనేషు బియాస పశ్యన్ విశ్వత్ర చక్రమపి తే గతవాన్ నిరించం కః కాలచక్రమతి లంఘయతీత్యపాస్తః శర్వం యయౌ స చ భవంతమవందతైవ. ఓ దేవా, ఆ మహర్షి భయపడి రక్షణ కొరకై అన్ని లోకముల యందును తిరుగుసాగాను. కానీ అంతటను ఆ చక్రము తనను వెంటాడుచుండుట చూచి బ్రహ్మదేవుని శరణు వచ్చాడు. విష్ణు చక్రమును ఎవడాపగలడయ్యా అన్నాడు ఆయన అని పలికి ఆ విరించి దుర్వాసుని పంపేశాడు. ఆ మహర్షి తరువాత కైలాసగిరికి వెళ్ళాడు. అప్పుడు ఆ కైలాసపతి నీకు నమస్కరించి అతనిని నీ దగ్గరికే పంపించాడు. భూయో భవన్నిలయమేత్య మునిం నమంతం ప్రోచే భవానహ మృషేనను భక్తిదాస జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం యాహ్యంబరీష పదమేవ భజేతి భూమన్. భగవాన్, చివరకు ఆ దుర్వాసుడు నీ ఉండు వైకుంఠమునకు వచ్చి నీకు నమస్కరింపగా, ఓ మహర్షి, నేను భక్త పరాధీనుడను, జ్ఞానమైనను తపస్సైనను వినయముతో ఉన్నప్పుడే శోభిస్తుంది. కావున నీవు అంబరీషుణ్ణే శరణు పొందుము. తావత్ సమేత్య మునినా స గృహీత పాదో రాజాపసృత్య భవదస్త్రమసావనౌషీ చక్రే గతే మునిరదాదఖిలాశిషోస్మై త్వద్భక్తిమాగసి కృతేపి కృపాం చ శంసన్. అప్పుడు ఆ దుర్వాస మహర్షి అంబరీషుని దగ్గరకు వచ్చి అతనిని శరణు వేడాడు. వినయవంతుడు అయిన మహారాజు కొద్దిగా ప్రక్కకు తప్పుకొని సుదర్శన చక్రమును స్తుతించాడు. విష్ణు చక్రము శాంతించి తిరిగి స్వస్థానమునకు వెళ్ళిపోయింది.
అంతటా దుర్వాస మునీంద్రుడు రాజునకు గల భక్తిని, తప్పు చేసిన వానిని కూడా రక్షించు అతని దయాగుణమును ప్రశంసించుచు అతనిని ఆశీర్వదించాట. రాజా ప్రతీక్ష్య మునిమేక సమామనాశ్వాన్ సంభోజ్య సాధుతం ఋషిం విసృజన్ ప్రసన్నం భుక్త్వా స్వయం త్వయి తతోపి దృఢం రథోభూ సాయుజ్యమాపచ సమాం పవనేశపాయాగ. ప్రభు, అంబరీష మహారాజు దుర్వాస మహర్షి కొరకు 1 సంవత్సర కాలం భోజనం చేయకుండా ఎదురు చూశాడు. దుర్వాస మహర్షి వచ్చిన తరువాత అతనికి చక్కగా భోజనం పెట్టి సంతోషంతో ఉన్న ఆ మహర్షిని సాగనంపి తాను భోజనం చేశాడు. నాటి నుండి ఆ మహారాజునకు భక్తి ఇంకనూ అధికమయ్యింది. చివరకతడు నీ సాయుధ్యమును పొందాడు. గురువాయూరప్ప, నీవు నన్ను దయతో రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.